తెలంగాణ ప్రభుత్వం రైతులకి మరో గుడ్ న్యూస్ అందించినట్లు తెలుస్తుంది. రైతులు ప్రభుత్వమే ఉచితంగా పంటల బీమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్రంలో రైతులు చెల్లించాల్సిన వాటా ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని తెలుస్తుంది. రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్ నుంచి ఫసల్ బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా ఎక్కువగా ఉన్నందున గత ప్రభుత్వం ఈ బీమా పథకం అమలు చేయలేదు. దీంతో రైతులకు పంటల బీమా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ రైతుల ప్రీమియం వాటాను తామే చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 సీజన్లకు కలిపి దాదాపు 2,000 కోట్లు బీమా కంపెనీలకు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అందులో రైతుల వాటా దాదాపు 300 కోట్లు ఉంటుందని అంచనా. అయితే వారికి అంత భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించనున్నట్లు తెలుస్తుంది. ఫసల్ బీమా పథకంలో చేరే విషయమై కేంద్ర ప్రభుత్వానికి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయనుంది. పంటల బీమా పథకాన్ని క్లస్టర్ల వారీగా అమలు చేయనున్నారు. జిల్లాలను 6 క్లస్టర్లుగా విభజిస్తారు. బీమా పథకంలో ఉన్న వివిధ రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తారు. అకాల వర్షాలతో నష్టపోతే ఒక రకమైన ప్రీమియం, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు వర్షం పడి నష్టం జరిగితే మరొక రకమైన ప్రీమియం, దిగుబడి తక్కువ వస్తే అందుకు సంబంధించి మరో ప్రీమియం, ఇలా వివిధ రకాల పథకాలలో వెసులుబాట్లు ఉన్నాయి. దీంతో ఏ క్లస్టర్లో ఎటువంటి వాతావరణం ఉంటుందన్న దానికి అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తారు. బీమా కంపెనీలు కోట్ చేసే ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది.